ఉషోదయపు తొలి సూర్య కిరణాలతో అలంకరించబడిన ఒక ప్రాంతం ఉంది. కేవలం వెలుగును తాకడమే కాదు, భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపించాలని నిర్ణయించబడింది. ఈశాన్య ప్రాంతం భారతదేశం తన రోజును ఆరంభించే ఒక ప్రదేశం. ఇక్కడ తొలి సూర్య కిరణాలు అసాధారణమైన కథను ఆవిష్కరిస్తాయి. నవభారతదేశాన్ని మేల్కొలిపే ఆశా ప్రమాణాల గాథల ఒక కథ. ఈశాన్య భారతోదయం. 8 రాష్ట్రాలు, 260కి పైగా విభిన్న తెగలతో ఈశాన్య భారతం కేవలం ఒక ప్రాంతం కాదు, భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదానికి సజీవ ఉదాహరణ. ఈ ఉదాహరణను ప్రెజెంట్ చేయడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అష్టలక్ష్మి మహోత్సవ్ను మీ ముందుకు తీసుకువస్తోంది. नॉर्थ ईस्ट के विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है. साउथ एशिया और ईस्ट एशिया के साथ भारत के ट्रेड, टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी, ये हमारा नॉर्थ ईस्ट बनने जा रहा है. చేతితో నేసినవి మొదలు విభిన్న సాంస్కృతిక ప్రదర్శనల వరకు, ఫ్యాషన్ షోల మొదలు మ్యూజికల్ మరియు క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ల వరకు, పెట్టుబడిదారుల నేతృత్వంలోని రౌండ్ టేబుల్ చర్చల మొదలు కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశాల వరకు ఈశాన్య ప్రాంత భవిష్యత్తు దాని వారసత్వంలో పొందుపరచబడింది. అలాగే అష్టలక్ష్మి మహోత్సవ్ ఆ వారసత్వపు వేడుక. కేవలం జీవ వైవిధ్య హాట్స్పాట్లు, ఐకానిక్ దృశ్యాలు, ఉత్కంఠత కలిగించే ప్రకృతి దృశ్యాలకు నిలయం మాత్రమే కాదు, ఈశాన్య భారతదేశానికి సాటిలేని అందం, పురాతన చరిత్ర, గొప్ప సంప్రదాయాలతో మలచిన ఆభరణం. శక్తివంతమైన బ్రహ్మపుత్ర దేశం యొక్క జీవనాడిలా దాని గుండె నిండా ప్రవహిస్తుంది. కాజీరంగా తన అమూల్యమైన వన్యప్రాణులను సహజ వారసత్వానికి సంరక్షకునిలా కాపాడుతూ అప్రమత్తంగా ఉంది. కంచన్జంగా అన్నిటికన్నా ఎత్తులో మహోన్నతంగా నిలిచి ఉంది. కాగా జూకో లోయ వేల ఆశల రంగులతో విలసిల్లుతోంది. రేపటి వాగ్దానాలతో ఈ నేలకు రంగులద్దుతోంది. ఆసియా ఫారీస్ట్ల మధ్య భూవంతెనగా ఈ ఈశాన్య ప్రాంతం భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీకి విండోగా ఉండడం ద్వారా ఆర్థిక సమృద్ధికి కీలకంగా మారింది. ఇక్కడి ప్రజలు, ఇక్కడి సంస్కృతి, ఇక్కడి వృక్ష మరియు జంతుజాలంలో ఉన్న సంభావ్యతలను ఊహించండి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మరియు జాతీయ ఉద్యానవనాలు, శిఖరాలు మరియు లోయలతో నిండినది ఈ నేల. ఇక్కడి ప్రతి సూర్యోదయం సరికొత్త అవకాశాల వాగ్దానాన్ని తీసుకువస్తుంది. నేడు ఈశాన్యం అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది. ఈశాన్యంతో పాటు భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మరైతే పదండి, ఉదయించే సూర్యునిలా ప్రకాశించే ఈశాన్య ప్రాంత ఉత్సవాన్ని జరుపుకోవడానికి చేతులు కలుపుదాం. అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క అష్టలక్ష్మి మహోత్సవ్లో పాల్గొందాం. 2024 డిసెంబర్ 6 నుంచి 8 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో. అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రపంచాన్ని ఈశాన్య ప్రాంతానికి చేరువ చేస్తోంది.